హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏంటంటే కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నాయి అన్నమాట. ఆ డౌట్ క్లియర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే నేను ఇప్పుడు నైటీ వేసుకుని ఉన్నాను కదా, ఇంట్లో పని కాంది చీరలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని ఉండాలంటే కొద్ది కష్టమైంది అనమాట. ఎందుకంటే నేను ఉదయాన్నే అంతకుముందు 6 గంటలకల్లా వంట రెడీ చేసి మా బాబుకు పంపేదాన్ని. మా బాబుకి సెలవులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే టైము 7 గంటలకి కాకి 1 గంట లేటుగా మళ్ళీ మా హస్బెండ్కి క్యారేజీ రెడీ చేసి పంపిస్తున్నాను అనమాట. నాకు ఈ క్యారేజీ రెడీ చేయకుండా ఉండటం అయితే కుదరదు. ఎందుకంటే మా బాబుకి సెలవులు ఇస్తే మా హస్బెండ్కి అప్పుడే బాగా వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీ అందరూ తెలుసు కదా, మిరపకాయల సీజన్ అదని చెప్పేసి అందుకని మా వారికి రెడీ చేసి పంపాలి. ఉదయాన్నే కరెక్ట్గా 5 గంటలకు 5:30కో లెగవాలన్నమాట. మా బాబు పోయేటప్పుడు 6 గంటలకే లెగవాలి కాబట్టి 6 గంటలకే వంటంతా రెడీ కావాలి కాబట్టి టిఫను అబ్బాయికి మొత్తం రెడీ కావాలి కాబట్టి 4 గంటలకు లేసేదాన్ని. ఇప్పుడు 7 గంటలకు కాబట్టి 5 గంటలకు 5:30కో అలా లెగుస్తున్నాను అనమాట. అది దానికి కొంతమంది ఏమన్నారంటే, అక్క మెడలో నువ్వు తాళేసుకోవట్లేదు ఏందక్క అని అడిగారు అనమాట. కొంతమంది అంటే యూట్యూబ్లో చూసేసి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ప్రైవేట్ అకౌంట్లో నాకు మెసేజ్ చేశారు. అక్క నువ్వేంటి తాలిబొట్టు తీసేసావు, తాలిబొట్టు ఎందుకు వేసుకోవట్లేదు అని చెప్పేసి అలా అడిగారు అనమాట. సరేలే అని చెప్పేసి వాళ్ళకి అది క్లారిటీ ఇద్దామని చెప్పేసి వచ్చా. చెవులు ఎందుకు తీసేసానంటే, రాత్రి తలస్నానం చేస్తా, చెవులు పెట్టుకుని నేను తలస్నానం చేసేటప్పుడు చెవులు తీసేస్తాను. ఇంకొకటి, ఈరోజు శుక్రవారం కదా, నువ్వు బొట్టు పెట్టుకో కదక్క, ఎందుకు పెట్టుకున్నావని కొంతమంది అనుకోవచ్చు. నేను శుక్రవారం అయితే బొట్టు పెట్టుకొని, ఇది రాత్రి పెట్టుకున్న, ఇది ఏమంటారు చిలకం, రాత్రి పెట్టుకున్నది అనమాట. ఇంతవరకు నేను ఏమంటారు బ్రష్ లేదు, ఏం లేదు. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇప్పుడు నేను తాలిబొట్టు లేకుండా ఉండను. ఇప్పుడు ఇది ఉందా, మీకు ఇక్కడ తాలిబొట్టు లేనట్టుగానే ఆగపడుతుంది కదా, ఇప్పుడు లేనట్టుగానే ఆగపడుతుంది. మీకు తాళి వేసుకోలేదు ఈ అమ్మాయి, తాళి లేదు అన్నట్టుగా ఆగపడుతుంది కదా. తాళి ఉంటుందండి, లేకుండా అయితే ఉండదు. ఇదిగోండి ఉంది కదా తాళి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు నేను ఇలా వేసుకుంటున్నాను కదా, ఇది ఇలా వేసుకున్నప్పుడు నేను పని చేసుకునేటప్పుడు ఇది ఇటు సైడ్కి వెళ్ళిపోద్ది. లేదంటే ఈ సున్ని ఇలా వేసుకున్నప్పుడు మీకు అగపడదు. మీరు దాన్ని ఏమనుకుంటున్నారంటే, అక్క మీకు తాళి లేదా అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. ఇది క్లారిటీ ఇచ్చేసాను. ఒకసారి ఇది మాడిపోతుంది. ఇంకొకటి ఉంది, అదేంటంటే అది కూడా ఇది ఎవరో నాకు కామెంట్ పెట్టలేదులేండి. ఇక్కడ మా ఇళ్ళ దగ్గర వాళ్ళు అడిగిన డౌట్ అనమాట అది. అందుకే ఇప్పుడు వీళ్ళకే డౌట్ వచ్చిందంటే వీడియో చూసే వాళ్ళకి ఖచ్చితంగా అయితే డౌట్ వస్తుంది కదా. అందుకని చెప్పేసి క్లారిటీ ఇద్దాము అని చెప్పేసి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఏంటంటే అది చూపిస్తాను చూడండి. నేను తెలంగాణ సైడ్ ఏంటంటే సలబిండో ఏదో అంటారు, మా సైడ్ ఏంటంటే మేము తెపాల చెక్కలు అంటామన్నమాట. నేను వేరే ప్లేస్కి వెళ్తున్నాను ఈరోజు, అందుకని చెప్పేసి నేను అవి చేసుకుంటున్నాను. అంటే 4 రోజులు స్టాక్ ఉంటాయి కదా అని చెప్పేసి అవి చేసుకుంటున్నాను. అది ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కూడా రేపు వీడియోలో చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీసి మీకు పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇదిగో మీకు క్లారిటీ చూపిస్తాను, ముందు పెట్టిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఉంది కదా, నేను తెపాల చెక్కలు చేస్తున్నాను చూడండి, మీరు గమనించండి. ఇది ఆల్రెడీ పొయ్యి మీద ఉంది, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఇదిగో ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి కొన్ని డౌట్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు, మా ఇంటి దగ్గర వాళ్ళే నన్ను కొన్ని డౌట్లు అడిగారంటే, ఇంకా నా గురించి తెలియని వాళ్ళు అంటే వీడియో చూసే వాళ్ళకి క్లారిటీగా తెలియాలి కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చూసారా, ఇప్పుడు ఈ చెయ్యి ఓకే, ఈ చేతితోటి నేను ఇలా పెట్టాను అనమాట.
ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చేతితోటి నేను అద్దాను. మీకు కొద్దిగా డౌట్ రావచ్చు, పిండి కూడా అద్దుకుంది, చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ చేతితో చేస్తుంటే అది ఎట్ట కనిపిస్తుందంటే వీడియోలో కుడి చేత్తో చేసినట్లేదు, ఎడం చేత్తో చేసినట్టుగా పడుతుంది. అర్థమైందా? నేను కుడి చేత్తో చేస్తే మీకు ఎడం చేత్తో చేసినట్టుగా ఆగపడుతుంది. ఆగపడి కొంతమంది నన్ను అడిగారు, నువ్వేంటి నిన్న బోండాలు చేసావు కదా, ఎడం చేత్తో చేస్తున్నావు ఏంది, కుడి చేత్తో వేయట్లేదు ఏందని అడిగారు. అందుకని చెప్పేసి మీకు ఆ డౌట్ క్లారిటీ ఇద్దాం, మీకు కూడా ఇదే డౌట్ వచ్చి ఉంటుంది కదా అని చెప్పేసి ఇస్తున్నాను. ఇది ఇంకో పిండి ఆగపడుతుంది కదా, ఇప్పుడే కదా నేను అద్దింది మీ ఎదురుగానే పిండి ఆగపడుతుంది కదా. ఇది వచ్చేసి కుడి చెయ్యి. ఇదిగో ఈ దారం, అమ్మవారి దారం ఎడం చేతికి అయితే మనం కట్టుకోం కదా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నేను అమ్మవారిని పూజిస్తానని. ఈ దారం మనం ఎడం చేతికి కట్టుకోం, కుడి చేతికే కట్టుకుంటాం కదా. ఇప్పుడు నేను బోండాలు కూడా నిన్న కుడి చేతితోటే వేసాను. మీకేంటంటే ఎడం చేతితో వేసినట్టుగా ఆగపడింది. ఇదిగో ఎడం చేయి. ఇది దీనికి అసలుకి ఏదన్నా పిండి, నాకు ఇంకోటి చెప్పనా మీకు అంటే మీకు తెలియదని చెప్తున్నాను. ఈ చేతితో కనీసం నాకు ముగ్గేయటం కూడా రాదు. నేను ఏది చేసినా ఈ చేతితోటే చేస్తాను. అర్థమైందా? మీరు ఎవరైనా సరే, అంటే మా ఇంటి పక్కన వాళ్ళైనా ఎవరైనా ఈ తాడుని గుర్తుపెట్టుకోండి. ఇది ఈ తాడు అమ్మవారు తాడు అన్నమాట, కంకణం టైప్లో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనం కట్టుకునే దేనికి? ఎడం చేతికి కట్టుకుంటామా చెప్పండి? ఎడం చేతికి ఎవరు కట్టుకోరు. నాకు తెలిసినంత వరకు ఎడం చేతికి అయితే ఎవరు కట్టుకోరు కదా, కుడి చేతికే కదా కట్టుకునేది. ఇప్పుడు నేను అది అద్దింది కూడా కుడి చేతితోనే కదా. ఇదిగో పిండి కూడా ఆగపడుతుంది కదా. ఇది క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను, ఇచ్చేసాను అనమాట. ఇదే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకే డౌట్ వచ్చిందంటే ఇంకా బయట ఉండే వాళ్ళకి ఇంకెంత డౌట్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇది క్లారిటీ ఇద్దాము అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నాయకి స్టోరీ పెట్టాను కదా, ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది చూడండి. నిన్నైతే ఫుల్ వీడియో పెట్టేశాను, మొన్న ఒక 2 రోజుల నుంచి కుదరలేదు, నిన్న ఫుల్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి అసలు ఇక్కడి నుంచి ఎంత బాగుంటుంది అంటే ఆ స్టోరీ చాలా బాగుంటుంది, మీరు చూడండి. ఇంకోటి ఏంటంటే నిన్న నాకు నాయక్ కూడా ఫోన్ చేశాడు అనమాట. అక్క చాలా బాగా చెప్పావు, నాకన్నా ముందే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతా చెప్పావు అని. నిజంగా ఫ్రెండ్స్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఒక మంచి జరిగింది అంటే ఫస్ట్ సంతోషం వచ్చేది నేనేనమాట. ఎందుకంటే ఎవరు చెడిపోవాలని ఎవరు చెడిపోవాలని ఎవరు కోరుకోరు, అందరూ బాగుండాలి అని చెప్పేసి ఖచ్చితంగా నేనైతే అదే కోరుకుంటాను. నేను అలా కోరుకోబట్టే ఆ దేవుడు నాకు అండగా ఉందని నేను నమ్ముతాను అనమాట. అది ఎందుకు అక్క ఇచ్చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. చెప్పాను కదా నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను అని చెప్పేసి. ఇగో ముందు చేసినవి కనిపిస్తున్నాయా? ఇగో ఇవి గట్టిగా ఉంటాయి అన్నమాట. ఎంత గట్టిగా ఉంటాయి అంటే అలవాటు లేని వాళ్ళు ఇవి నవలాలంటే కొద్దిగా కష్టం. ఏంటంటే ఫ్రెండ్, అక్కడికన్నా మనం జర్నీ చేసేటప్పుడు ఒక 4 రోజులు ఉండాలంటే ఇలా చేసుకొని వెళ్తే ఉంటాయి అన్నమాట. ఫస్ట్లో నాకు కూడా తెలియదు. మా ఇంట్లో రెంట్కు ఉంది తెలంగాణ అమ్మాయి, వాళ్ళు చేసుకుంటుంటే ఒకసారి ఇచ్చింది నాకు, చాలా బాగున్నాయి. అందుకని చెప్పేసి నేను చేసుకున్నా. కాదే ఇక్కడ ఉంటే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ తరిగి వేసుకుంటే అవి నోటి తగులుతా బాగుంటాయి. ఇప్పుడు ఏంటంటే 4 రోజులు ఉండాలంటే ఉల్లిపాయ పాసిపోయి స్మెల్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయ పచ్చిమిరకాయ ధనియాలు అన్నీ మిక్సీ బట్టి పిండిలో వేసి చూపిస్తాను. పిండిలో వేసి అన్నీ కలుపుకొని బియ్యం పిండి ఇలా ముద్ద చేసుకొని అలా ఆయిల్ వేసి ఆ బాండీలో నొక్కేసి సిమ్లో పెట్టి కాల్చుకుంటే 4-5 రోజులు స్టాక్ ఉంటాయి అని చెప్పేసి ఇవి అయితే నేను చేసుకున్నాను అన్నమాట. అది కొంతమంది ఏంటంటే ఎక్కువగా కాల్చుకుంటారు, ఎక్కువగా
నాకు అంతగా ఇష్టం ఎక్కువగా కాలితే నేను నవ్వలేనని చెప్పేసాను. ఇది ఇప్పుడు ఇగో బాండీలో తీసిందేనమాట. ఇది ఇంకొకసారి కూడా బాండీలు అద్దుతాను చూడండి, చూస్తా తెలిసిద్ది. ఇది నేను ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టాను అనమాట. అదిగో ఇది ఎవరు కూడా అలా అనుకోమాకండి. నేను నాకుండా దాంట్లోనే, ఎక్కువ కాకపోయినా నాకుండా దాంట్లోనే నేను అలా ఏమంటారు నీట్గా ఉండాలని నేను కోరుకుంటాను అనమాట. నాకున్న మరి ఏమంటారు ఆస్తులు అంతస్తులు అవి లేకపోవచ్చు, నీట్నెస్లో మాత్రం నేను అలానే ఉంటాను ఫ్రెండ్స్. నాకుండా దాంట్లోనే నా ఇల్లు ఇదే ఉండా దాంట్లోనే అన్నీ నీట్గా సర్దుకొని అంతా శుభ్రం చేసుకొని ఇది నా పొజిషన్. అయితే ఎవరు కూడా ఆ చేతితో చేస్తుంది చేతితో చేస్తుందని నేను అయితే ఎవరు అనలేదులే నన్ను. కాకపోతే ఏంటంటే వీళ్ళకే డౌట్ వచ్చిందంటే వీడియోలు చూసే వాళ్ళకి మీకు ఇంకేంత డౌట్ రావాలని చెప్పేసి అని ఈ రెండు క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాను. క్లారిటీ ఇచ్చాను ఫ్రెండ్స్, సరేనా. ఇదిగో ఎవరైనా ఈ తాడు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ తాడు లేకుండా ఎప్పుడు నా చెయ్యి ఉండదు, కుడి చెయ్యి ఎప్పుడు ఈ తాడు లేకుండా ఉండదు. నాకు ఇది అమ్మవారు దీవెనలు లెక్క నేను భావించి నేను 6 నెలలకు ఒకసారైనా వెళ్ళి కట్టించుకుంటుంటా. కుదిరితే నేను అసలు వారం వారం వెళ్తాము, కాకపోతే అన్నప్పుడల్లా నేను కట్టుకోను అనమాట. ఇది పాడైపోయినప్పుడే నేను తీసి కట్టించుకుంటా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రేపు చెప్తాను ఫ్రెండ్స్ నాయక కథ, మళ్ళీ నిన్న పెట్టింది ఉంది చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.